హలో ఫ్రెండ్స్, నేను మీ అన్లక్కీ బాయ్ నగి. మీ అందరికీ తెలుసు నేను ఇన్ఫర్మేషన్ లేనిది వీడియో చేయనని. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అభినయ్ దర్శన్ గారి గురించి పాస్టర్. సో బ్రదర్, మీరు చేసింది అయితే కరెక్ట్ కాదు, 100కి 100కి 100% రాంగ్. ఎందుకనేసి అంటే మా ఏజెన్సీ వాళ్ళు మీకు అంత ఎదవల్లా కనబడ్డారా, లేకపోతే మా గిరిజనులు మీ కంటికి అంత చీప్గా కనబడ్డారా ఏంటి? మీకు మీరు వాళ్ళ ఊర్లు వెళ్తే వాళ్ళు టర్ఫ్‌లేసి, కాళ్ళు కడిగి, పూలదండలేసి, మీకు మ్యాటీలేసి నడిపిస్తే మీరు ఆళ్ళకి ఒక ఎదవలుగా గుర్తించారా? అంటే ఇదా మీరిచ్చేటటువంటి మనకి, అంటే వాళ్ళకిచ్చే గౌరవం ఇదా? అలా కాదు బ్రో. ఇప్పుడు ఇన్ కేస్ నీకు ఆదరణ దొరకట్లేదనుకో బ్రో, నువ్వు మీ కడపలోనెక్కడో ఏదో పీకలేకపోయావు. ఇక్కడికొచ్చి ఏం పీకుతావు? పోనీ సరే, నువ్వు మంచి చేద్దాం అనుకోని వచ్చావనుకో, కాదని లేదు. పోనీ సరే చేసేయి, మంచి చెయ్యి, కాదని లేదు. నీకు నీకు వేరే రాజకీయ నాయకులతోనెందుకు? పోనీ ఓకే, అది వదిలే పోనీ. ఇప్పుడు వాసు చాలా మంచోడు. వాసు నాకు తెలుసు. వాళ్ళ ఆవిడ శైలు చెల్లి కూడా నాకు బాగా తెలుసు. నువ్వు అలాంటోళ్ళని ఇరికిద్దామని ఎలాగనుకున్నావు? పోనీ అనుకున్నోడివి, ఓకే, ప్లాన్ కరెక్ట్‌గానే ఏసావు, అన్నీ చేసావు. చంపుదాం అనుకుని వచ్చినోడు చంపేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా? అంతేగాని ఇలా అరకొరగా ఇలా యాక్టింగ్ చేయడు. మేము ఆ వీడియో నువ్వు రిలీజ్ చేసినప్పుడే ఆ వీడియో చూసే మేము అనుకున్నాం, ఇదంత పెద్ద యాక్టింగ్ రా, ఇదంత పెద్ద యాక్టింగ్ ఏదో ఉంటుందని. అదే బయటకొచ్చేసింది. అయినా ఒక విషయం ఏంటో తెలుసా? మన ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా కొంచెం బుద్ధి అనేది ఉండాలి. ఎవరిని దగ్గరికి తెచ్చుకోవాలి, ఎవరికి దగ్గరికి తెచ్చుకోకూడదు, ఎలాంటి నా కొడుకుని నమ్మాలి, ఎలాంటోని నమ్మకూడదు అన్నది. ఈడికా మీరు దండలేసి దండం పెట్టుకొని కాలు గీలు కడిగేసి ఇది చేసుకుంది. ఇలాంటి చెత్త నా కొడుక, ఇలాంటి చీప్ ట్రిక్ నా కొడుక, చెత్త ఎదవా. ఈడు మళ్ళీనేమంచి ఈడు మార్చేస్తాడు ఏజెన్సీ మొత్తాన్ని. ఆడ కడపలో నేను పీకలకి ఇక్కడ వచ్చాడు చెత్త నా కొడుకు, ఈడు మార్చేస్తాడు లవడాగాడు. ఈడు చెప్తే ఈడికేమో అయ్యో బాబు అనుకొని ఏడుచుకొని దీనికి హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్తున్నప్పుడు తిడుతున్నారు. చెత్త ఏదో వాళ్ళు ఎవడో పొడిస్తాడు, ఎవడో బాబు అని ఏడుస్తుంది. ఏంటి నా లవడగల మారండ్రా ఇప్పటికైనా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒకరిని ట్రోల్ చేయాలనుకునో, లేకపోతే నేను ఏదో అంటే ఆడి గురించి ఈడి గురించి చెప్పాలని నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు, కానీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనుకుంటే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ఎందుకని అన్నప్పుడు ఆ అభినయ్ గారు ముందే దొంగ ఆడు. ఎన్ని ఇంటర్వ్యూస్లోనో దేంట్లోనో ఎంత దొంగ మాటలు చెప్తాడు చెత్తనా కొడుకు. ఆడికి మీరు పూలదండలేసి పుష్కరాలేసి ఆడేదో పెద్ద సీఎం పిఎం అన్నట్టు ఆ రేంజ్లోనే మీరు తీసుకొని వెళ్ళారు కదరా. కానీ మీకు లాస్ట్కి ఏం చేశాడు రా? ఇప్పుడు వాళ్ళ ఊరికేసి ఏమనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మన ఏజెన్సీలో ఉన్నంత వరకు ఏమనుకో, ఇప్పుడు అక్కడ బయటనేమని మాట్లాడుకుంటారు. ఇన్ కేసు ఇది ఇలా జరుగుంటే ఆ ఏజెన్సీ ఏరియాలో అలాగే ఉంటాయి, దొంగలు ఉంటారు, కొడతారు. ఇప్పుడు మీరు చేసిన పనికి మన ఏజెన్సీ వాళ్ళందరూ మాట పడతాం కదా. మరి అదే అంటున్నాను. ఇప్పుడు మనం కొనగొరలేం అనమాట. అర్థమైందా? వాళ్ళ కంటికి ఎలాగ ఆడిస్తే అలాగ ఆడతారు. తోలు బొమ్మలు అనుకొని వస్తారు. వచ్చేసి ఒక రగ్గు పంచడం లాంటిది, తర్వాత ఏంటంటే ఒక ఒక నెల రోజులది ఒక రేషన్ ఇవ్వడము. నువ్వు సంపాదించుకోలేవా? ఏజెన్సీలో నువ్వు సంపాదించుకొని తినలేవా? ఎవడో వచ్చి ఇవ్వాలా నీకు? ఎప్పటికైనా మారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించు. ఇలాంటి దొంగనా కొడుకులు అందరూ వచ్చేస్తే ఆ పూలదండలేసి కాలు కడిగేసి ఆడేదో పెద్ద హీరో అన్న టైప్లో సెంటర్లో నడిపించి ఇలా 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 లావడాగాడు. ఇప్పటికైనా మారండి రా. మన ఏజెన్సీ పరువు తీయకండి. అర్థమైందా? ఇప్పుడు ఈ సిచ్యువేషను కరెక్ట్ అంటే ఫేక్ అని తెలిసింది. అదే రియల్ అయ్యి ఉంటే మన ఏజెన్సీకి ఎంత బ్యాడ్ నేమో. వాళ్ళు బయటని వెళ్ళి ఏమని చెప్పుకుంటారు. ఎక్కడికైనా వెళ్తే అరకు అనగానే ఎంత బాగా చూస్తారు తెలుసా? మనకి అంత ఆదరణ దొరుకుతుంది. సో ఈ అరుకుని బ్యాడ్ చేద్దామన్న ఆ థాట్ ఏదైతే ఉందో అభినయ్, నువ్వు చేసింది చాలా రాంగు. నిజంగా చెప్తున్నాను. ఇంకెప్పుడు ఈ అభినయ్ గడికి అరకులో మాత్రము ప్లేస్ ఇవ్వకండి. వస్తే తోలి కొట్టండి. ఇలాంటి కుక్కల్ని తోలి కొట్టండి. కొట్టి ఆ పొలిమేరల్లో కూడా ఎక్కించకండి ఇట్లా కొడుకులు అవడగల్ని. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ఏజెన్సీ ఏరియాల్లో కూడా మొత్తం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఎవరిని దగ్గర చేయాలి, ఎవరిని దగ్గర చేసుకోకూడదు అనేది ఒక్క విషయం గుర్తుంచుకొని ఉండండి. ఓకేనా? ఎప్పటికైనా పాముని పెంచుకుంటే అది కాటేస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి. నచ్చితే వీడియో షేర్ చేయండి. అభినయ్ గారు చూసినంత వరకు షేర్ చేయండి. ఆ చెత్త నా కొడుకు.